తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనుదిన వాక్య ధ్యానాల్లో భాగంగా ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ఆమేన్. అపోస్తలుడైన పౌలు తనకి శరీరంలో కలిగిన బాధ నిమిత్తము తండ్రి అయిన దేవుణ్ణి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును వేడుకున్నారు. ఏమని? దేవా, నాకు ఈ బాధ ఉంది, తీసేయి ప్రభువా. నన్ను శరీరంలో ఈ బాధ బహుగా వేధిస్తుంది ప్రభువా, నన్ను బాధిస్తుంది ప్రభువా అని వేడుకున్నప్పుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ఈయనకేమని సమాధానం ఇస్తున్నారు? అందుకు నా కృప నీకు చాలును అంటున్నారు. నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయనతో చెప్పాను. మనం ఏ బలహీనతతో బాధపడుతూ ఉన్నామో ఆ బలహీనతలో దేవుని శక్తి మనలో పరిపూర్ణంగా నిలిచి ఉంటుందని దేవుడు చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలుకి. కనుక అపోస్తలుడైన పౌలు తనలో ఉన్న వ్యాధి నిమిత్తము ఆయన చింతపడట్లేదు, సంతోషిస్తున్నాడు. ఎందుకని? దేవుని శక్తి ఆయనలో పరిపూర్ణమగుతున్నదని. ఆయన బలహీనత ఆయన్ని ఏమి చేయలేకపోతుంది. దేవుని శక్తి చేత ఆయన ఆనందించగలుగుతున్నారు. దేవుని శక్తి ఆయనని ఇంకా పరిపూర్ణ వ్యక్తిగా నిలబెడుతుంది. దేవుని శక్తి ఆత్మతో నింపుతూ ఉంది అతన్ని. ఎప్పుడు? ఆ బలహీనతతో తను బాధపడిన. ఇంకా ఏమంటున్నాడు? నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఏ బలవంతుడట? ఆత్మలో బలవంతుడు. శరీరంలో బలహీనత ఉంది, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను అంటున్నాడు. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలుగు బలహీనతలలోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నాను. క్రీస్తు నిమిత్తము ఆయన పడే నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, బలహీనతల్లోనూ ఆయన బహుగా సంతోషిస్తున్నాడట. క్రీస్తు నిమిత్తం మనల్ని కూడా నిందించేవారు అనేక మంది ఉంటారు. క్రీస్తు నిమిత్తం మనం కూడా నిందలు పడుతూ ఉంటాం. కానీ అపోస్తలుడైన పౌలు సంతోషించినట్లుగా మనం సంతోషించాలి. క్రీస్తు నిమిత్తం మనము కూడా ఒక్కొక్కసారి ఉపద్రవంలో చిక్కుకుంటాం, ఒక్కొక్కసారి హింస పడుతూ ఉంటాం. పడకపోవచ్చు, కానీ నిందలైతే మాత్రం పడుతూ ఉంటాం. వాటన్నిటినీ కొట్టివేయాలి అంటే క్రీస్తు పరిపూర్ణత మనలో ఉంటుంది కాబట్టి వాటిని మర్చిపోతాం అనమాట. అపోస్తలుడైన పౌలు అదే చెప్తున్నాడు, నేను పరిపూర్ణుడను అంటున్నాడు. 119వ కీర్తనలో కూడా 67వ వచనంలో కూడా ఇదే మాట. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ మార్గం అనుసరించి నడుచుకుంటున్నాను అంటున్నాను. అలాగే 71వ వచనంలో కూడా ఉంది, నేను నీ కట్టడలను అనుసరించినట్లుగా శ్రమ కలుగుట నాకు మేలయ్యను అంటున్నాడు కీర్తనాకారుడు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డ, శ్రమ వచ్చిందంటే చాలా మంది ప్రార్థన చేయటం మానేస్తారు, వాక్యం చదవడం మానేస్తారు. కానీ ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు? శ్రమ కలగక ముందు నేను త్రోవ విడిచాను, ఇప్పుడు శ్రమ కలిగింది, నేను నిన్ను అనుసరించి నడుచుకుంటున్నాను అంటున్నాడు. ఆ మరొక వాక్యంలో శ్రమ కలుగుట నాకు మేలయ్యేను, నేను నీ మార్గం అనుసరించినట్లు, నీ కట్టడాలు అనుసరించినట్లు శ్రమ కలుగుట నాకు మేలయ్యేను అంటున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా అదే అంటున్నాడు, శ్రమ నాకు పరిపూర్ణతనిస్తుంది, నాకు సంతోషంగా ఉంది. నాకు శ్రమ కలిగినప్పుడు క్రీస్తు ప్రేమ నాలో పరిపూర్ణమవుతుంది కనుక నేను చింతించట్లేదు, శ్రమను సంతోషంగా స్వీకరిస్తున్నాను, బలహీనతను సంతోషంగా స్వీకరిస్తున్నానని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యమును మనము నేర్చుకుందాం, వాక్యమును మన హృదయంలో భద్రం చేసుకుందాం. మనకేమైనా శ్రమ వచ్చినప్పుడు, ఏమైనా నింద వచ్చినప్పుడు, ఏమైనా వ్యాధి వచ్చినప్పుడు, ఏమైనా అపవాదులు వచ్చినప్పుడు క్రీస్తు శక్తి మనలో పరిపూర్ణమవుతున్నదని ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి, ఇంకా దేవుని స్తుతించాలి. అప్పుడు ఇంకా దేవుడు మన యందు మహిమపరచబడతాడు, ఇంకా గొప్ప కార్యాలు మన ఎడల చేస్తాడు. అట్టి కృప వినుచున్న వారందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు నైనా. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, స్తోత్రాలు ప్రభువా. నైనా బలహీనతలలో,
నీ శక్తి పరిపూర్ణమగుచున్నదని అపోస్తలుడైన పౌలు ఏ విధముగా ధైర్యంతో మాట్లాడుతూ ఉన్నాడో మేము కూడా ప్రభువా బలహీనతలో, ఒకవేళ ఎవరైనా బలహీనతలతో బాధపడుతున్నారేమో, నిందలతో వేదన పడుతూ ఉన్నారేమో, అపవాదులతో వేదన పడుతున్నారేమో, మీ శక్తి వారిలో పరిపూర్ణమవుతుందని జ్ఞాపకం చేసుకొని ఇంకా మిమ్మల్ని హత్తుకొని ప్రభువా మీ యొక్క మహిమ కొరకు వారు జీవించలాగా కృప చూపమని, వింటున్న బిడ్డలందరినీ మీరు బహుగా ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు వారి పేరటి ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.